యేసే నామానికి నిరంతర స్తుతి కలుగును గాక. ఈ సమయంలో మన ప్రభు మనకు సిద్ధపరిచిన వాక్య భాగాన్ని మనం చూసుకుందాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 19వ వచనం మనం చదువుకుందాం. 9వ అధ్యాయము 19వ వచనం. ప్రభువా ఆలకింపుము, ప్రభువా క్షమింపుము, ప్రభువా ఆలస్యము చేయక చెవియొగ్గిన మనవి చిత్తగించుము. నా దేవా, ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే, నీ ఘనతను బట్టియే నా ప్రార్థన విలువని వేడుకొంటిని. వాక్య భాగం దీవించును గాక. హల్లెలూయా. మరి ఇక్కడ దానియేలు చేస్తున్నటువంటి ప్రార్థన మనం వింటున్నాం. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు అంటే ఆయన ఇశ్రాయేలు ప్రజల కొరకు, ఆ యెరూషలేము కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకని, ఏ ఉద్దేశంతో, దేని నిమిత్తం ఆ ప్రజల కొరకు, ఆ ప్రాంతం కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు అని మనం ఆలోచిస్తే, దేవుని ప్రజలు తరచుగా దేవునికి వ్యతిరేకంగా మారిపోయి దేవుని మాటలను వినకుండా, లోపడకుండా, వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తూ దేవునికి ఆయాసాన్ని పుట్టిస్తూ ఆయనకి నచ్చని క్రియలు చేస్తూ దేవుని ఉగ్రతకు తరచుగా, దేవుని శిక్షకు తరచుగా లోనవుతున్నారు ఇశ్రాయేలు ప్రజలు. అనేక సార్లు దేవుడు వారిని హెచ్చరిక చేయడం చూస్తున్నాం, గద్దించడం చూస్తున్నాం, శిక్షించడం మనం చూస్తున్నాం. మరలా ఆ ప్రజలు తిరిగినప్పుడు ఆ దేవుడు పంపించిన సేవకులు కావచ్చు, లేక ప్రవక్తలు కావచ్చు, ఆ ప్రజల పక్షంగా దేవుడి సన్నిధిలో మొదలుపెట్టినప్పుడు దేవుడు మరలా కోపం చూపించి వారిని క్షమించడం, తన జనాంగాన్ని, దేవుని పేరు పెట్టబడిన జనాంగాన్ని దేవుడు క్షమించి మరలా వారిని ఉద్ధరించడం బైబిల్లో చాలా సార్లు చూస్తున్నామండి. గమనించాలి. ఇక్కడ ఆయన ప్రార్థన, అయ్యా ఈ ప్రజలు చేసేది పాపమే కాదని చెప్పట్లేదు, కానీ నీ పేరు పెట్టబడిన ప్రజలయ్యా, ఈ యెరూషలేము నువ్వు ఏర్పాటు చేసినటువంటి స్థలమయ్యా, ఇది నువ్వు ఏర్పాటు చేసినటువంటి స్థలం, పరిశుద్ధ స్థలం. కాబట్టి ఈనాడు ఇశ్రాయేలు ప్రజల యొక్క యెరూషలేము అనేక ఎదుట అవమానకరపడడం, అది నీకు అవమానకరమైన. కాబట్టి అయ్యా ఈ ప్రజలను క్షమించు, ఈ ప్రాంతాన్ని క్షమించు అని మొరపెడతా ఉన్నాడు. త్వరగా మా వైపుకు తిరుగు అని ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన చేస్తున్నాడు ఒక మాట ఉపయోగిస్తాడు. ఏ మాట అంటే, ప్రభువా ఆలస్యము చేయక చెవియొగ్గి, చెవిగించంగా నా మనవి ఆలకింపుము, చిత్తగించుము. చూసారా, ఆలస్యం చేయవద్దయ్యా. నువ్వు ఒకవేళ ఆలస్యం చేస్తావేమో, ఆలస్యం చేయవద్దు. మనం అనుకుందాం, దేవుడు కావాలనే ఆలస్యం చేస్తుంటాడా? చేయడు కదా. దేవుడు కావాలనే ఉద్దేశపూర్వకంగా దేవుని కూడా ఆలస్యం చేయడు అన్నది వాస్తవం. కాకపోతే ఆలస్యాన్ని భరించే ఓపిక మనలో ఉండదు. ఏదైనా కానీ ఎలా ఉంటుందంటే, అనుకున్న వెంటనే జరిగిపోవాలి. అది మన ఉద్దేశం. అనుకున్న వెంటనే జరిగిపోవాలి. మన జీవితంలో ఎంతో సమయాన్ని వ్యర్థపరుస్తుంటామండి. టైం వేస్ట్ చేస్తాం, చాలా టైం వేస్ట్ చేస్తాం కదా. తీరా ఆ పని అనుకున్నప్పుడు ఇది వెంటనే జరిగిపోవాలి, ఇది వెంటనే అయిపోవాలి. ఎలా అవుతుంది? ఎంతకాలం టైం వేస్ట్ చేసాం? చాలా మంది ఉంటుందండి, సమయం అంతా వ్యర్థపరుస్తారు. తీరా పని ఆరంభించిన తర్వాత ఇది వెంటనే అయిపోవాలి. ముందు నుంచి మొదలు పెట్టవచ్చు కదా, మొదలు పెట్టు. 10 రోజుల నుంచి చేసే పని అయిపోతుంది అనుకోండి, 10 రోజులు చేయరు. చివరి 3 రోజులు 2 రోజులప్పుడు ఇది వెంటనే అయిపోవాలి, ఇది వెంటనే అయిపోవాలి, ఆలస్యం కాకూడదు. ఎంతకాలం ఏం చేస్తున్నాం? ఎంత సమయం వేస్ట్ చేస్తుంటాము, ఎంత టైం వేస్ట్ చేస్తుంటాం. అప్పుడు ఎందుకు అనుకోలేదు? తీరా వచ్చేసరికి ఇది వెంటనే అయిపోవాలి, ఆలస్యం కాకూడదు. దేవుడు కూడా మన ఆలస్యాన్ని
తట్టుకోలేమని వెంటనే అయిపోవాలి. సమయాన్ని వ్యర్థం చేయమంటే చాలా వ్యర్థం చేస్తాం. దేవుడికి వ్యతిరేకమని చేయమంటే చాలా చేసేస్తుంటాం. దేవుడిని బాధ పెడుతుంటాం, ఆయాసపరుస్తుంటాం, దుఃఖపరుస్తుంటాం. ఆయన ప్రేమ గల దేవుడు కాబట్టి తరచుగా అయినా ఏం చేస్తాడో తెలుసా? గర్దిస్తాడు, అవసరం వస్తే శిక్షిస్తాడు, మరలా తన కౌగిట మనం చేర్చుకుంటుంటాడు. వాస్తవం మన జీవితంలో ఎన్నోసార్లు మనం అనుభవించాం. కానీ ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఆలస్యము చేయక అని మనం చేస్తున్నాడు దానియేలు. కాబట్టి ఆలస్యం అన్నది మనలో గుర్తు చేస్తున్నాను. దేవుడు కావాలని మనం ఇబ్బంది పెట్టాలని ఆలస్యం చేసే దేవుడు అయితే కాదు. మనం బాధపడతా ఉంటే, వేదన పడుతుంటే చూస్తూ ఆనందిస్తుండే దేవుడు కాదు ఆయన. ఇంకా లేట్ చేద్దాంలే, ఇంకా అసలు బాధపడతారు వీళ్ళు అనుకునే దేవుడు ఆయన కాదండి. మనం బాగుండాలని కోరుకునే దేవుడు ఆయన. అయితే ఆలస్యం ఎందుకు జరుగుతుంది? ఆలస్యాన్ని మనం సహించలేము, ఒప్పుకోలేము, పట్టుకోలేము. త్వరగా అయిపోవాలి అని ఆశిస్తున్న మన జీవితంలో కొన్ని విషయాలు ఎందుకు ఆలస్యం అవుతాయి అన్నది పరిశుద్ధ గ్రంథాలు మనం చూడబోతున్నాం. ఎప్పుడు గుర్తుపెట్టుకున్న విషయం, దేవుడు ఎప్పుడు కూడా కావాలని ఏ విషయంలో మనం ఆలస్యం చేసి మనల్ని బాధ పెట్టే దేవుడైతే కాదండి. కారణాలు ఎన్నో ఉంటాయి. ఆ కారణం చూడాలి. బైబిల్ ఎన్నో కారణాలు ఉండొచ్చు. ఈరోజు దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో కొన్ని విషయాలు జాగ్రత్తగా చూద్దాం. అందులో మొదటిదిగా యోహాను సువార్తలకు మనం వచ్చినట్లయితే యోహాను సువార్త 11వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయం 6వ వచనం 11 చూద్దామా? అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. ఏం చూస్తున్నాం? యేసుక్రీస్తు వారి దగ్గర ఒక వర్తమానం వచ్చింది. ఏంటి ఆ వర్తమానం? అయ్యా, నీకు ఇష్టమైన వ్యక్తి, నిన్ను ప్రేమించే వ్యక్తి, నీవు ప్రేమించే వ్యక్తి లాజరు రోగి అయి ఉన్నాడు. అతని పరిస్థితి బాగాలేదు, మీరు త్వరగా రావాలంట అని వర్తమానం వచ్చింది యేసు దగ్గర. ఇదో వాళ్ళ అక్క చెల్లెళ్ళు, వాళ్ళ సోదరి మణులు వర్తమానం పంపించారా నీకు? మా అత్త మరేమో పంపించారు వర్తమానం. నువ్వు వెంటనే వచ్చేసాయి, అసలు అది వచ్చాయి, అది నువ్వు బాగు చేయాలి అని వర్తమానం వచ్చింది. వచ్చిన తర్వాత యేసు ఏం చేశాడంట? వర్తమానం వినిన వెంటనే ఆయన బయలుదేరలేదు, తాను ఉన్న చోటనే 2 రోజులు నిలిచాడంట. వర్తమానం వచ్చిన తర్వాత 2 రోజులు నిలబడ్డాడు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి ప్రయాణం చేసి లాజరు ఉన్నటువంటి ప్రాంతానికి వచ్చాడు. వచ్చేసరికి ఏమైంది? అక్కడ జరగాల్సినంతా జరిగిపోయింది. అప్పటికే లాజరు ఏమైనాడు? రోగి అయిన లాజరు ఏమైనాడు? చనిపోయాడు, సమాధి చేసేసారు. యేసు ప్రభు వచ్చేసరికి సమాధి చేయబడి 4 రోజులు అవుతుందంట. విషయం వెంటనే యేసు ప్రభు ఆ ప్రాంతానికి వచ్చినట్టుగా ఆ వార్త మార్తమ్మకు మరియమ్మకు తెలిసింది. వెంటనే మార్తమ్మ పరిగెత్తుకుంటూ వచ్చింది. యేసయ్యా, నువ్వు ఇక్కడ ఉంటే ఇలా జరిగేది కాదు, నా తమ్ముడు చనిపోయేవాడు కాదయ్యా అని పూర్ణ ఏడుస్తుంది. ఏమయ్యా, వెంటనే రావచ్చు కదా, మీకు వర్తమానం పంపించావు కదా, నువ్వు త్వరగా రావచ్చు కదా, అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చావు ఏం యేసయ్యా, ఇప్పుడు వచ్చావు ఏం యేసయ్యా అన్నట్టుగా నిష్ఠూరపోతూ మాట్లాడుతుంది. కాసేపు మరియమ్మ కూడా వచ్చింది. యేసయ్య ఇలాగే మాట్లాడుతుంది. ప్రభావం ఉంటే ఇలా జరిగేది కాదు కదా, నా తమ్ముడు బతికేవాడు కదా, నువ్వు త్వరగా వచ్చుంటే బతికేవాడు కదా, అంత అయిపోయిన తర్వాత వచ్చావు యేసయ్య అన్నట్టుగా అక్క చెల్లెలు బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. వాళ్ళ ఏడుపు చూసి యేసు ప్రభు కూడా ఏడుపు వచ్చింది. వెంటనే యేసు ఒక గొప్ప అద్భుతం అక్కడ చేశాడు. అందరికి తెలిసిన విషయమే. ఎక్కడ సమాధి చేశారని చెప్పినప్పుడు ఆ సమాధి చేసిన స్థలాన్ని యేసయ్య చూపించారు. ఆ సమాధి దగ్గరికి యేసు ప్రభు వచ్చాడు. ఒక బండ అడ్డుగా పెట్టబడి ఉంది. ఆ బండ తీమని చెప్పాడు. అక్కడున్న ఆ శిష్యులు ఆ బండ పక్కకు తీశారు. వెంటనే యేసు ప్రభు చెప్పాడండి, లాజరు బయటికి రా అని కేకేశాడు. లాజరు బయటికి రాను,
సమాధి లోపల వేసిపోవాలి, బయటే నిలబడి ఉన్నాడు. లాజరు బయటికి రాని పిలిచాడు. చనిపోయి సమాధి చేయబడి 4 రోజులు సమాధిలో ఉన్నటువంటి లాజరు, ప్రేత వస్త్రంలో చుట్టబడిన లాజరు అలా నడుచుకుంటూ బయటకు వచ్చేసాడు. ప్రజలందరూ చూసి ఆశ్చర్యపడిపోయినారు. ఇలాంటి అద్భుతం ఎక్కడ చూడలేదు. ఒక చనిపోయిన వ్యక్తి బ్రతకడం ఏంటి, ఇంకొకటి మీరు చూడలేదని చెప్పి అందరిలో ఆశ్చర్యం కలిగింది, భయం కూడా కలిగింది. అందరూ దేవుని మహిమపరిచినారండి. హల్లెలూయా, దేవుని స్తుతి కలుగును గాక. ఆలస్యం చేశాడు. ఆ ఉన్న చోటనే వెంటనే రాకుండా ఆలస్యం చేశాడు. ఆలస్యం జరగడం వల్ల పెద్ద నష్టం జరిగింది. అక్కడ ఊహించని నష్టం జరిగింది. కానీ యేసయ్య నష్టం వరకే ఆ ప్రజలు అనుకుంటున్నారు. అక్క చెల్లిని, అయ్యో నా తమ్ముడి కోల్పోయామే, ఎంత నష్టం ఇది, పైన తిరిగి పొందగలమా? లక్షలు పెడితే, కోట్లు పెడితే తిరిగి పొందగలమా? చనిపోయిన వ్యక్తిని లేదు. డబ్బు పోగొట్టుని సంపాదించగలం, కానీ మనుషులు పోగొట్టుని మళ్ళా సంపాదించగలమా? సంపాదించలేము కదా. కానీ దినాల్లో మనుషుల కన్నా, మనుషుల ప్రాణాల కన్నా డబ్బుగా ఎక్కువగా ప్రాధాన్యమిచ్చే దినాలండి. డబ్బుకి వాస్తవం అందులో వస్తుంది. మనిషికి విలువ లేదు, మనిషి ప్రాణానికి విలువ లేదు. కానీ ఆ మనిషి తయారు చేసుకున్న డబ్బుకి అంత విలువ చేసేదాన్ని అందరికీ తెలిసిన విషయం. గమనించాను. ఒక వ్యక్తి చూడండి, ఇప్పుడు వేరే వాళ్ళ విషయంలో మరి ఆ వ్యక్తి కన్నా డబ్బుకి ఎక్కువ విలువ చూస్తాం. ఒక వ్యక్తి ఉన్నాడు, తన జీవితంలో అనారోగ్యం వచ్చింది. ఇతరుల విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారు, కొంతమంది తమ విషయంలో కూడా నిర్లక్ష్యంగా ఉంటారు, డబ్బుకి ఎక్కువ విలువ ఇస్తారు. ఆ వ్యక్తికి ఏమైందంటే ఒక అనారోగ్యం వచ్చింది. దేవుడు నమ్ముకున్న వ్యక్తే, దేవుడు దేవుడు కొంత సంపాదించుకున్నాడు, స్థిరంగానే ఉన్నాడు. కానీ కొంత పిసిరి కొట్టు మనస్తత్వం ఉంది అతనికి. దేవుడు నమ్ముకున్నాడు, రక్షింపబడ్డాడు, దేవుడు దేవుడు సంపాదించుకున్నాడు, సొంత ఇల్లు వాకిలు సంపాదించుకున్నాడు, ఆస్తిపాత్రలు సంపాదించుకున్నాడు, పొలం గట్ల సంపాదించుకున్నాడు. కానీ ఏం స్వభావం అంటే పిసిరిగొట్టు స్వభావము. రూపాయి ఖర్చు పెట్టాలంటే ప్రాణం పొందదు అతనికి. ఎలాగైనా రూపాయి మిగిల్చుకోవాలని చూస్తాడు, కానీ రూపాయి పోగొట్టుకోవడం వల్ల కాదు. ఓకే, మంచిదే. అనారోగ్యం వచ్చింది, అనారోగ్యం వచ్చి డబ్బు ఖర్చు పెట్టాలి కదండి. ఖర్చు పెట్టుకుంటే డాక్టర్ ఎదిగితే డబ్బు ఇవ్వలేదు. మనం ఊరికినే చూస్తారా, మెడిసిన్స్ ఊరికినే ఇస్తారా? కొనాలి కదా. అతను ఏం చేశాడంటే అందరి దగ్గర వచ్చి నా గురించి ప్రార్థించండి, నా గురించి ప్రార్థించండి, నా గురించి ప్రార్థించండి, దేవుడిని బాగు చేయాలి, స్వస్థపరచాలి. అతని ఉద్దేశం తెలుసా? దేవుడు గొప్ప కార్యాలు చేయాలని విశ్వాసం ఉంది, మంచిదే. కానీ ఉద్దేశం ఏంటంటే నా రూపాయి ఖర్చు కాకూడదు, నా గురించి నేను స్వస్థత వచ్చేసాను. అవసరమైతే దేవుడు స్వస్థత ఇస్తాడండి, కాదని చెప్పట్లేదు. కానీ మనస్తత్వం చెప్తున్నాను. అతను మనస్తత్వం ఏంటంటే నేను హాస్పిటల్కి వెళ్ళకుండానే, రూపాయి ఖర్చు కాకుండానే ఆ ప్రార్థనతో అలా బాగైపోతే తన ఇంట్లో ఒక చిన్న పూట పెట్టుకొని 4 టీ ఇచ్చేద్దాం, 4 టీ బిస్కెట్ ఇస్తే సరిపోయి ఒక 500 ఖర్చు. అది హాస్పిటల్కి వెళ్తే 5,000 అవుతుందో, ఈ 50,000 అవుతుందో, లేదా 1,00,000 రూపాయలు అయిపోతుందో. అదే 10 మంది కలిసి ప్రార్థన చేసే స్వస్థత అయిపోయింది అనుకోండి, చిన్న వస్తుంది గుడి అయిపోతుంది. ఏబీబీ దేవుడు స్వస్థపరచడం చెప్పట్లేదు, కానీ మనస్తత్వం చూడండి. అక్కడ అది గమనించబడుతున్నా. దేవుడు ప్రార్థన వినే దేవుడే, ప్రార్థన విని స్వస్థపరిచే దేవుడే, కాదని చెప్పట్లేదు. ప్రార్థన గొప్ప శక్తి ఉంది, కానీ అతని మనస్తత్వాన్ని అతని జీవితంలో ఏం జరిగిందో అది ఇక్కడ మనం గమనించాలి. హాస్పిటల్ చివరికి చాలా సీరియస్ అయిపోయింది, అడ్మిట్ చేశారు. చాలా డబ్బు ఖర్చు పెట్టినా ఏమన్నా తెలుసా? మీరు చాలా ఆలస్యం చేశారండి, మీరు చాలా ఆలస్యం చేశారు, ఎప్పుడో రావాల్సింది మీరు చివరికి చాలా తీసుకొచ్చారు అని చెప్పి వాళ్ళ దగ్గర ఎంత లాగా లాగేశారు. చివరికి చనిపోయాడు. ఇంటికి నెట్టుకొని తీసుకొచ్చారు. ఈరోజు సంపాదించిన ఆస్తిపాస్తులు తన భార్య బిడ్డలు అందరూ చక్కగా అనుభవిస్తున్నారు, హ్యాపీగా ఉన్నారు. చూసారా, కేవలం పిసిని కొట్టుతనం. రూపాయి ఖర్చు కాకూడదు, అన్ని ఉచితంగా అయిపోవాలి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట అంతా మనిషి ప్రాణాల కన్నా, మనిషి కన్నా డబ్బుకి ఎక్కువ పిలుస్తారు అని చూసాం కదా.
ఇతర విషయంలో కాదు, కొంతమంది వాళ్ళ విషయం కూడా అలా చేసుకుంటారు. ఇంత చేసుకుని ఆఖరికి అన్ని పోగొట్టుకొని కూడా ప్రాణం దక్కించుకోలేని పరిస్థితి. అతను సంపాదించిన ఇల్లు ఉంది, అతను సంపాదించిన పొలాలు ఉన్నాయి, అతను తన భార్య చేసిన నగలు ఉన్నాయి, తన భార్య ఉంది, బిడ్డలు ఉన్నారు, అతను లేదు. అతను మట్టిగా కలిసిపోయాడు. దేనికి విలువించాడు? అతను తన ప్రాణాన్ని కూడా విలువించుకోవాలి, డబ్బుకు విలువించాడు. ఇలాంటి దృష్టాంతాలు కోసమే దేవుడు కొన్ని సంఘటనలు జరిగిస్తాడు. జరిగించడం అంటే అతని స్వస్థపరిచి నిలబెట్టవచ్చు దేవుడు, కానీ మరొక రాని పని చేయకూడదు. దేనికి విలువిస్తున్నా? మనం ఇంతమంది ప్రార్థన చేశాం, అతనికి బాగా కాలేదే, స్వస్థత కాలేదే, అయ్యో చనిపోయాడే. అది మనకు తెలిసిన విషయం. దేవుడు తెలిసిన విషయం తెలుసా? అర్థం చేసుకోండి. అతని మనస్సులో ఉన్నది కేవలం నేను స్వస్థపరిస్తే నన్ను మహిమపరచాలని కాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, బయట చేసే పనులే ఇతరులకు తెలుస్తాయి, మాట్లాడే మాటలు తెలుస్తాయి. ఆ మాట వెనుకల ఉద్దేశం, ఆ పని వెనుకల ఉద్దేశం మనుషులకు తెలియదు. ఇప్పుడు దేవుడికి తెలుసు. తెలుసా? నన్ను మహిమపరచడం కోసం స్వస్థపరచడం అడగలేదు, డబ్బు మిగుల్చుకోవాలని అడిగాడు. అది ఉద్దేశం. నిజంగా మహిమపరచబడాలని కోరుంటే వేరే విషయం. కొన్ని సంవత్సరాలుగా ఒక సిస్టర్ చూశాను. ఆ సిస్టర్ గారు దేవుడి సేవ చేస్తా ఉన్నారు. ఆమె ఒక తీర్మానం చేసుకుందంట, నాకు ఏ రోగం వచ్చినా దేవుడే స్వస్థపరచాలి, నేను మెడిసిన్ వాడను అని ఆమె వ్యక్తిగత తీర్మానం అండి. ఇలా చేయమని నేను చెప్పట్లేదు, ఆమె తీర్మానం అది. టైఫాయిడ్ వచ్చేసి నాకు క్షీణించిపోతా ఉంది రోజు రోజుకి. అక్కడ అందరూ చెప్తున్నారు, సేవకులు చెప్తున్నారు, విశ్వాసం చెప్తున్నారు. అమ్మా, నీ విశ్వాసం గొప్పది కాదని చెప్పట్లేదమ్మా, నువ్వు వైద్యం చేయించుకో, నువ్వు వైద్యం చేయించుకో. కాదు, ఆ సహోదరుడు నేను తీర్మానం చేసుకున్నాను, నా ప్రభు ప్రతికి సేవ చేస్తాను. లేదంటే రాజ్యానికి ఎవరు వస్తున్నారు, ముసలాలు కాదు, చాలా చక్కగా కూడా ఎవరు వస్తున్నారు. పైగా ఎలాంటి తీర్మానం, ఆ దేవుడే స్వస్థపరచాలి, నేను నిలబడి సాక్ష్యం ఇచ్చి కనపరచాలి అనేది. అద్భుతంగా దేవుడు ఆమె స్వస్థపరిచాడు, నిలబడి సాక్ష్యం ఇచ్చిందండి. టాబ్లెట్ లేకుండా ఆమె స్వస్థత పొందింది. చూసారా? ఇప్పుడు ఆమె ఉద్దేశం ఏంటి? నిజంగా దేవుడికి మహిమపరచాలని ఆమె ఉద్దేశం. ఇందాక చనిపోయిన వ్యక్తి ఉద్దేశం ఏంటి? మహిమ కాదు, డబ్బు మిగలాలి. ఉద్దేశాన్ని చూసే దేవుడు అండి. అందుకని మనుషులు పై రూపాన్ని చూస్తారు, దేవుడు హృదయాన్ని చూస్తాడు. ఒక మాట మాట్లాడితే ఆ మాట వెనుక ఉద్దేశం ఏంటో దేవుడు తెలుసు. నువ్వు ఒక పని చేస్తే ఆ పని వెనుక ఉద్దేశం ఏంటో మనుషులు తెలియకపోవచ్చు, కానీ దేవునికి బాగా తెలుసు అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోడు. దేవుడు ఎప్పుడు మోసగింపబడడు. ఓ నరుడా, బైబిల్ హెచ్చరిక చేస్తాడు, ఓ నరుడా, దేవుడు మోసగింపబడడు. ఆయన మోసం చేయాలంటే నువ్వు మోసగింపబడతావు, నీ బ్రతుకు మోసగింపబడుతుంది, భయంకరమైన నష్టానికి గురవుతావు. కానీ బైబిల్ ఈ రోజు మనకు చెప్తుంది. కాబట్టి ఎందుకు ఇంత చెప్పాల్సి వస్తుందంటే, ప్రాణానికి కన్నా ధనానికి గురించే రోజులు మనము దేవునికి ఇవ్వాలి. దేవుడు మనకి ఇచ్చిన జీవితానికి, ఈ ప్రాణానికి విలువించే వారిగా ఉండాలి. ఇక్కడ యేసుక్రీస్తు గొప్ప అద్భుతం చేశాడు. గొప్ప నష్టం అయిపోయింది అనుకున్నారు, కానీ అక్కడ నష్టపోయామనుకున్నారు, ఏమో తమని కోల్పోయాము, మా సహోదరుని కోల్పోయాము అనుకున్నారు, కానీ దేవుడు ఇక్కడ అద్భుతం చేశాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి? ఎందుకు ఆలస్యం అవుతుందంటే కొన్ని విషయాలలో నీ జీవితంలో ఒక గొప్ప అద్భుతం చేయాలని దేవుడు కొంత ఆలస్యం చేస్తున్నాడండి. వెంటనే చేసేస్తే కార్యం జరిగిపోతుంది, అది పెద్ద అద్భుతం కాకపోవచ్చు. ఆ లాజరు రోగిగా ఉన్నప్పుడే యేసుప్రభు అక్కడ వచ్చి ఉండొచ్చు, అతని ప్రార్థన చేసి అతను స్వస్థత కలుగుతుంది, అది పెద్ద అద్భుతమే. ఎందుకంటే ఎంతో మంది యేసుప్రభు రోగులు బాగు చేస్తున్నాడు, కానీ ఇంకా గొప్ప కార్యాలు జరిగించాలని దేవుని ఉద్దేశం. ఆయన ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తాడో, లాజరుని ఎక్కువ ప్రేమించాడు కదా యేసయ్య. నీవు ప్రేమించిన లాజరు, యేసుప్రభు లాజరు బాగా ప్రేమించాడు, లాజరు కూడా యేసుప్రభు భలే ప్రేమించాడు. అందుకని అతని జీవితంలో అద్భుతం జరగాలని దేవుడు ఆలస్యం చేశాడు. నేను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అమ్మా, అయ్యా నేను ఎక్కువగా యేసుప్రభు ప్రేమిస్తున్నాడు, అందుకే నీకు ఆలస్యం అవుతావు. ఎందుకంటే నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావు కాబట్టి పెద్ద అద్భుతం చేయాలనుకుంటున్నాడు నీ జీవితంలో. నువ్వు అందరూ ఇప్పుడు జరిగే చిన్న అద్భుతం కాదు, చాలా పెద్ద అద్భుతం చేయాలనుకుంటున్నాడు. ఎందుకంటే నువ్వు అంటే ఆయనకి చాలా ఇష్టం, పెద్ద అద్భుతం చేయాలనుకుంటున్నాడు. అందుకనే కొంత ఆలస్యం చేస్తున్నాడు. ఈ ఆలస్యాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవాలి, చాలా పెద్ద కార్యం చెబుతున్నాడు నా యేసయ్య. అందుకనే ఈ విషయం ఇంత ఆలస్యం అవుతా ఉంది, ఎప్పుడు అయిపోతుంది.
ఎప్పుడైపోతే అది చిన్న అద్భుతమే. కొంత ఆలస్యం సహించగలిగితే గొప్ప అద్భుతం చూస్తావు. నేను ఆయన ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అన్న విషయాన్ని కూడా నువ్వు అర్థం చేసుకో. ప్రేమించే వారి జీవితాల్లోనే గొప్ప అద్భుతం చేస్తాడు. గొప్ప అద్భుతాన్ని ఎవరి జీవితాలు అనుకుంటున్నాడు వారి విషయంలో కొంత ఆలస్యం కూడా జరుగుతుంది. శబ్దానికి మీకు ఎక్కువగా ప్రేమించే వాళ్ళ జీవితాలు గొప్ప అద్భుతం చేస్తాడు. గొప్ప అద్భుతం ఎవరి పట్ల చేయాలనుకుంటున్నాడో వారి జీవితాలనే ఆలస్యాలు అవుతూ ఉంటాయి. కానీ ఆ సభలో వెంటనే మనం పరిశుద్ధాత్మ ద్వారా దేవుని వాక్యం ద్వారా గ్రహించాలి. దేవుడు నిశ్చయంగా గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ప్రభు మహిమ కలుగును గాక. మరొక విషయం చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని కూడా మనం చూడబోతున్నాం. లూకా సువార్త 13వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. లూకా సువార్త 13వ అధ్యాయము 8వ వచనం. అయితే అయ్యా చుట్టూ త్రవ్వి ఎరువు ఈ సంవత్సరము కూడా ఉండనేమో, అది ఫలించినా సరే నేనేడలా నరికించవేమని అతనితో చెప్పాను. ఒక వ్యక్తికి ఒక ద్రాక్ష తోట ఉందంట. ఆ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టుని వేయించాడు ఒక వ్యక్తి. సంవత్సరం వస్తున్నాడు ఆ వ్యక్తి. ఆ తోట యజమాని వచ్చి చూస్తున్నాడు. ద్రాక్ష తోట బాగానే ఉంది, బాగానే ఫలిస్తా ఉంది. ఆ ద్రాక్ష తోటలో వేయబడిన అంజూరపు చెట్టు మాత్రం ఎలా ఉందంటే అది ఫలింపకుండా ఉంది. సంవత్సరం వచ్చి చూస్తున్నాడు. ఈ సీజన్ లో కాయాలి కదా, ఈ సీజన్ లో పండ్లు పండాలి కదా. మరి ఎక్కడ? ప్రతి సంవత్సరం వచ్చి ఆ యజమాని చూస్తుంటే దాంట్లో పండ్లు లేవు, ఏమీ లేదు, అట్టే ఉంది. ఎలా వేసిన చెట్టు అలాగే ఉంది. వెంటనే అక్కడ తోట మాతో చెప్తున్నాడు యజమాని, ఎందుకు ఈ చెట్టు, ఈ స్థలం వ్యర్థం అయిపోతాం. ఈ స్థలం ఒక్కొక్క చెట్టు వేస్తే బాగా పరిస్థితి కదా, కాబట్టి చెట్టు తీసేయి. ఇప్పుడు చాలా సంవత్సరాలు చూస్తున్నాను నేను. వేసింది మొదలు ఇప్పటి వరకు ఒక కాయ లేదు, పింజు లేదు, ఒక పండు లేదు, ఒక పువ్వు లేదు, ఏమీ లేదు. స్థలానికి వేస్తాం. కొన్నిసార్లు మన కూడా కొంతమంది అంటారు, ఎదుగుడు బతకడం వేసి భూమికి భారం. ఏంటి? ఎదుగుడు బతకడం వేసి భూమికి భారం. వీడి జీవితం మార్పే రాదు. చూడండి, ఇప్పుడు మనం ఈ ప్రాంతంలో ఉన్నాం, చాలా సంవత్సరాలుగా ఉంటాం. ఈ నెల్లూరు జిల్లా అనుకోండి, కొన్ని సంవత్సరాల వెనకాల చూస్తే నెల్లూరు ఎలా ఉంది, ఈ రోజు ఎలా ఉంది, చాలా డెవలప్ అయింది కదా. నాకు తెలిసి ఎంతో డెవలప్ అయింది. నాకు ముందున్న వాళ్ళు కూడా వాళ్ళకి తెలిసి ఎంత డెవలప్ అయింది. అన్ని గుడిసెలు పోతున్నాయి, వెళ్ళిపోతున్నాయి, రేకులు, డబ్బాలు, బిల్డింగ్లు, పెద్ద బిల్డింగ్లు, ఆఫీసులు, పెద్ద కంపెనీలు, అన్ని రోడ్లు, కరెంటు, అన్ని మార్పు చెందుతా ఉంది. కానీ మార్పు చెందదు ఒకటి. ఎంత మార్పు చెందిన ఒకటిగానే ఉంటుంది. రోడ్డు మీద మట్టి, అది ఎప్పటికీ ఒకటే. రోడ్డు మీద మట్టి ఏమి మార్పు చెందదు. అందుకంటారు నువ్వు ఆ రోడ్డు మీద మట్టి ఒకటి రాని. అన్ని మార్పు చెందగానే మట్టి మాత్రం, రోడ్డు మీద మట్టి మాత్రం ఏమంట, ఎన్ని బిల్డింగ్ వేసినా మట్టి ఆడుతుంది అంతే పక్కన. నువ్వు ఒకటి, ఆ రోడ్డు మీద మట్టి ఒకటి. ఎందుకంటే ఎప్పటికీ మార్పు లేదు. ఎందుకు బతకడం? భూమికి భారం తప్ప. మనమే అనేస్తుంటాం. ఇక్కడ యజమానుడు అంటున్నాడు, ఆ తోట యజమాని, ఎందుకు ఇచ్చాడు, తీసేయి, ఈ స్థలం చుట్టేస్తే ఫలిస్తుంది అంటే వెంటనే ఆ తోట వాళ్ళు అంటున్నాడు, అయ్యా కొద్దిగా కొంత అవకాశం ఇవ్వండి. ఈ చెట్టు చుట్టూ నేను తవ్వుతా, మళ్ళీ ఎరువు వేస్తా. ఒక్క సంవత్సరం చూద్దాం, ఇంకొక్క సంవత్సరం చూద్దాం. ఇంతకాలం ఆగారు, ఒక్క సంవత్సరం చూద్దాం. ఈ చెట్టుకి అవకాశం చూద్దాం. ఫలించుదాం, ఓకే. ఫలించకపోతే మీ ఇష్టం, మీరేం చేయాలనుకుంటారు చెట్టు చేసేది. నరికి పడేస్తారు, పీకి పడేస్తారు, నీ ఇష్టమయ్యా అని చెప్పినప్పుడు సరే అనేసి ఆ తోట యజమాని వెళ్ళిపోయాడు. ఆ చెట్టు ఎవరు దేవునికి గుర్తుగా సాధించుకోవాలంటే ఆత్మీయ జీవితంలో
ఎదగలేని పరిస్థితులు ఉన్న వారికి సాదృశ్యంగా ఉంది. ఆత్మీయంగా ఎదగని పరిస్థితి. పేరుకేమో రక్షింపబడ్డాం, పేరుకి ఏంటంటే యేసు ప్రభువు తెలుసుకున్నాం, నిజం దేవుడు తెలుసుకున్నాం, రక్షింపబడ్డాం, బాప్తిస్మం తీసుకున్నాం. కానీ ఏంటంట అలాగే ఒక ఎదగం. ఎందుకు ఎదగడం? ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసుకుంటే చాలదా? నాకు తెలుసు ఒక మాస్టర్ గారు ఉన్నారు, ఆయన చనిపోయలేడు. వాళ్ళ బిడ్డలంతా భక్తిగా చక్కగా ఇంట్లో ప్రార్థన చేసుకుంటాం అంటే ఆయన ఒప్పుకోడు. ఆయన ఎందుకు ప్రార్థన, ఊరికే ప్రార్థన 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 అని మాటలేదు. మీకు అలా పని చేసుకోండి, ఒక 5 నిమిషాలు చేసుకోండి చాలు ప్రార్థన. నేను చేస్తానే ఉన్నాను ప్రార్థన. చూడండి, ఆయన మన క్రిస్టియనే. కాబట్టి బిడ్డలు భక్తిగా ఎంతగానో ఆశపడి ప్రార్థన చేసుకుంటే అరుస్తాడు ఆయన. బైబిల్ చదివే ఏది బైబిల్ చదువుతా ఉన్నావు, ఏమైనా బోధిస్తావా? నువ్వు సేవకులుగా, నువ్వు సేవకులు అడిగితే చదువుతాను, వాళ్ళు బోధించాలి. నువ్వు ఎవరికి బోధిస్తావు? నీకెందుకు ఊరికి బైబిల్ చదవడం ఏం పని అనిక? ఏదో చర్చికి వెళ్ళి బైబిల్ తీసుకెళ్ళావా, ఆ పాష గారు చెప్పి 4 రోజులు చూసావా, తీసుకొచ్చి అటకలో పెట్టావా? అది అలా ఉండాలి, అది భక్తి. ఎప్పుడన్నా కష్టాలు వచ్చిందా? ఒకరోజు మనందరం కలిసి ప్రార్థన చేసుకున్నాం, అయిపోయింది అంతే. పాష గారు చూసిన ప్రార్థన చేసి అయిపోయింది. నువ్వు ఎందుకు రోజు ప్రార్థన చేస్తుంటావు? ఎదగడం ఇష్టమే కాదు, వాళ్ళు అది ఎదగాలని ఆశపడు. అంటే ఉన్నామంటే ఉన్నాం అంతే చాలు. ఎసే నమ్ముతున్నాం, ఇప్పుడు చనిపోతే దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం. చాలు, మాకు ఇది చాలు. క్షమిపడ్డాం, మా పాపాలు క్షమిపడ్డాయి. ఏ రోజు లోకాల నుంచినా పరలోక రాజ్యానికి వెళ్ళిపోతుంది. ఇది చాలు. తెలిసి ఆత్మీయంగా ఎదగము. తల్లిదండ్రులు బిడ్డలు కావాలని కోరుకుంటారు. పెళ్ళిన తర్వాత ఏం కోరుకుంటారు? బిడ్డలు కావాలని కోరుకుంటారు. బిడ్డలు పుట్టాలి ఎదురు చూస్తారు. బిడ్డలు పుడతారు, పుట్టిన చాలా సంతోషం. బిడ్డలు పుట్టిన తర్వాత చాలా సంతోషం, నిజమే. అయితే ఆ బిడ్డలు ఎదగకుండా, పుట్టిన బిడ్డ ఎదగకుండా మరుగుజ్జులా ఉందనుకోండి, రోజులు పెరిగే కొద్దీ, వారాలు పెరిగే కొద్దీ, నెలలు పెరిగే కొద్దీ బిడ్డ ఎదగాలి. సంవత్సరాలు బిడ్డ ఎదగాలి. అన్ని విషయాల్లో శారీరకంగా ఎదగాలి, మానసికంగా ఎదగాలి. ఆ ఎదిగే కొద్దీ ఎదిగినందుకు రుజువుగా మంచి లక్షణాలు ఉండాలి. ఆ ఎదిగిన తర్వాత తల్లిదండ్రులకు ఉపయోగపడాలి. ఇవన్నీ తల్లిదండ్రులు ఆశిస్తారు. ఏమి లేకుండా బిడ్డ పుట్టినప్పుడు ఎలా ఉందో ఒక 5 సంవత్సరాలు కూడా అలాగే ఉందనుకోండి. అంత చిన్న బిడ్డగా పాలు పెడతా ఉంటావా? ఇదేంది బిడ్డేది పుట్టిందని ఎంత ఆనందపడితే, లేక బిడ్డ పుట్టాలి అది చూసి ఒక చక్కటి బిడ్డ పుడితే, వీడు 5 సంవత్సరాలైనా అంటే ఉన్నాడు. అదే ఆ స్టార్టింగ్ ఎలా పాలు తాగుతుంది, ఇప్పుడు అలాగే పాలు తాగుతున్నాడు. 2 లీటర్లు పాలు తాగుతున్నాడు, కానీ బిడ్డ మాత్రం అంటే ఉన్నాడు. 4 హాస్పిటల్ తిప్పుతారు, ఏమవుతుంది? ప్రయోజనం లేదనుకోండి. ఆ పుట్టినప్పుడు కలిగిన సంతోషము అలాగే ఉంటుందా? ఆ సంతోషం దుఃఖంగా మారిపోయింది. వాళ్ళు అనుకుంటారు తల్లిదండ్రులు కొంతకాలానికి, వీడు పుట్టకుండా ఉంటే బాగుండేది కదా, నాకు ఈ కడుపు బాధ ఉండేది కాదు కదా. చూసే వాళ్ళకి అవమానకరంగా ఉంది. ప్రతి ఒక్కరు ఏది నీ బిడ్డ అట్టే ఉన్నాడేంది, నీ బిడ్డ అట్టే ఉన్నాడేది అడుగుతుంటే అవశ్యంగా ఉంది. ఎక్కడ తీసుకెళ్ళాలని అవశ్యంగా ఉంది. వీడి తర్వాత పుట్టిన వాళ్ళతో ఎదిగిపోతున్నారు. వీడి తర్వాత పుట్టినాడు చెల్లెళ్ళు తమ్ముళ్ళు మాత్రం ఇంత హైట్ వచ్చేస్తున్నారు. వీడు ఇంతే ఉన్నాడే లోపల అనుకుంటారు. వీడు పుట్టకుండా ఉంటే బాగుండు, బయట చెప్పకపోయినా లోపల అనుకుంటారు. వీడు పుట్టకపోయి ఉంటే బాగుండేది కదా, ఈ కడుపు బాధ నాకు ఉండేది కాదు కదా, ఈ అవమానం ఈ బాధ ఉండేది కాదు కదా అనుకుంటారు. దేవుడు కూడా ఎదగని వాడి పక్షంగా అలాగే అనుకుంటారు. రక్షింపబడ్డాడని సంతోషమే, ఈ ఎదగటం లేదే. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ప్రార్థన చేయడం చేతగా. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, బైబిల్లో ఏముందో తెలియదు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, సంఘ క్రమం తెలియదు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, దేవునికి ఎలా ఇష్టంగా జీవించాలో తెలియదు. సంవత్సరాలు పోతున్నాయి. ప్రార్థన చేయడం లేదు, ఇప్పుడు నుంచి బైక్లో ప్రార్థన చేయమని చెప్పేది. కనీసం వ్యక్తిగతంగా ప్రార్థన చేయడం అవ్వదు తెలియదు సార్. ఒంటరిగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ప్రార్థన చేసుకోవడం చేత కాదు. నాకు ప్రార్థన చేత కాదు మాస్టర్ గారు అంటారు. పక్కన అడిగితే ఎంత నోరు మాట్లాడదు తెలుసా? వీధుల్లో ఇంత నోరు ఇక్కడ మాట్లాడితే 4 రాత్రులు నేర్పిస్తాయి, కానీ ప్రార్థన చేయడం మాత్రం రాదంట. ఆ దేవుడు ఎప్పుడు నేర్పిస్తాడు?
ఎంతగా ఉంటాయి అమాయకులు అన్నమాట. ఎప్పుడు నేర్పిస్తాడో ప్రార్థన. ఇవన్నీ ఎవరు నేర్పించారా? పంట బూతులా ఇంతలో మాట్లాడడం ఎవరు నేర్పించారు? ఒక మాటకి 10 మాటలు కలిపి మాట్లాడాలి, అది ఎవరు నేర్పించారు మీకు? అయ్యో చేస్తున్నా మరి ప్రార్థన మాత్రం అంట ఆయన వచ్చి నేర్పించిన రోజు ఆయనే చేయించుకుంటా. ప్రార్థన కూడా ఆయనే చేయించుకోవాలంట. ఆయనకు అవసరం, నీకు అవసరం. ఆయనే చేయించుకోవాలంట. ఈయన చేయదు. ఆయనే వచ్చి నేర్పించి ప్రార్థన చేయమని. నువ్వు చేయబోతా నిద్ర పట్టదమ్మా, ఆయన నువ్వు ప్రార్థన చేయబోతే ఈ భూమి ఆగిపోతే అయినా తిరగదు, నేర్పిస్తా, నేర్చుకో. ఇలా ఉంటారని కొంతమంది. ఎందుకు చెప్తారంటే ఎదగని స్థితి, ఆత్మీయంగా ఎదగని ఆశ ఉంటాయి కదండి. ఎవరికి దేంట్లో ఆశ ఉంటే దాంట్లో ఎదుగుతారు. దేంట్లో మనసు పెడితే దాంట్లో ఎదుగుతారు. అంతే. అది నువ్వు మనసు పెట్టు. ఎందుకు ఎదగవు నువ్వు? నేను వాక్యం బాగా తెలుసు, మనసు పెట్టు, వాక్యం చదువుతావు, వాక్య జ్ఞానం వస్తుంది. నేను బాగా ప్రార్థన మనసు పెట్టు, ప్రార్థన చేస్తావు, ప్రార్థన శక్తిని పొందుతావు. లేదా దేవుడి వరకు ఉపయోగపడాలి బాగా ఆశగా దేవుడు మొరపెట్టు, దేవుడు వాడుకుంటాడు. దానికి తలాంతులు కావాలి దేవుడు అడుగు, తలాంతులు ఇస్తాడు. ఆత్మ ఫలాలు కావాలి దేవుడు అడుగు, ఇస్తాడు. వరాలు కావాలి అడుగు, దేవుడు ఇస్తాడు. ఆయన వరకు శ్రేష్టమైన జీవితం జీవించాలి, లేక ప్రతి చోట సాక్షులను ఆశపడు, నీ హృదయం తీరుస్తాడు. నీకంటే అవకాశం పుట్టిస్తాడు. ఆయనే సాక్షి చెప్పే అవకాశం ఇస్తాడు. వాక్యం మధ్య అవకాశం ఇస్తే నీలో ముందు ఆశ ఉండాలి. నీలో ఆశ లేనప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆయన డబ్బు సంపాదించాలని ఆశ ఎవరు పెట్టారు? ఆయనకే వచ్చింది కదా, మనసు పెడుతున్నాం కదా, సంపాదిస్తున్నాం కదా, ఓపిక ఉన్నా లేకపోయినా అక్కడికి వెళ్తున్నాం కదా, వ్యాపారం చేస్తున్నాం కదా, ఓపిక లేకపోయినా కూడా వ్యాపారం చేస్తున్నాం కదా, వాళ్ళు ఎన్ని గంటలకు రమ్మని అన్ని గంటలకు వెళ్తాం కదా, ఉదయాన్నే 4 గంటలకు రమ్మని పోవట్లేదా? డ్యూటీస్ అని ఇక్కడ చాలా మంది మున్సిపల్లో వర్క్ చేస్తుంటారు, కార్పొరేషన్ వర్క్. ఉదయం 4 గంటలకు లేచి రెడీ, వాళ్ళు 4:30, 5 గంటలు మాస్టర్ వేసుకుంటుంటారు. అదే 4 గంటలకు చర్చికి రమ్మంటే రాగలరా? ఇక్కడ డ్యూటీ లేదనుకుంటా. ఆ రోజు 10 రోజులు డ్యూటీ లేదనుకుందాం. డ్యూటీ మానేసి రమ్మని చెప్పండి. నేను 10 రోజులు డ్యూటీ లేదు కాబట్టి రోజు మీరు డ్యూటీకి వెళ్ళండి, 4 గంటలకు చర్చికి రండి అని చెప్పాను. లేదు, మరి పనికి లేగలుగుతున్నావు, రెడీ అవుతున్నావు. నీకు జ్వరమైనా, చలైనా, ఒంట్లో ఓపిక లేకపోయినా, రద్దు కప్పుకోనైనా కిడికి వెళ్ళిపోతావు 4 గంటలకి. అదే 4 గంటలకు చర్చికి రమ్మని రాగలవా? లేవు. ఎందుకంటే మనసు లేదు. అక్కడ మనసు ఎందుకంటే అక్కడికి పోతే డబ్బులు వస్తాయి, ఇక్కడ వస్తే ఏమొస్తాయి? అక్కడికి డ్యూటీకి వెళ్తే మనకి సంపాదన వస్తుంది, జీతం వస్తుంది. రోజు చర్చికి వస్తుంది, నేను ఇస్తా చెప్పు, అలాగే వస్తాను. ఏమండి భాష గారు, మా డ్యూటీకి వెళ్తే రోజుకి 500 వస్తుంది. అదే 500 అంటే 3 గంటలు వచ్చి కూర్చొని చర్చిలో వాడి జీతం ఖర్చు అయిపోతుంది. ఆ డబ్బు ఒక రోజు నీకు తక్కువ తగ్గకపోవచ్చు, కానీ దేవుని చదువులు వచ్చి ఆశీర్వాదం స్థిరంగా ఉంటుంది. దేవునికి ఆయుష్ ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, నీ బ్రతుకును ఆశీర్వాదంగా మారుస్తాడు. ఏదో అద్భుతాలు యుద్ధులు చేసి ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నిలబెడతాడు. ఇవన్నీ తెలియదు. మాకేంటి ఆదాయం అనే పరిస్థితుల్లో మనుషులందరూ ఉన్నారండి. కాబట్టి ఈ 2వ సంఘటనలో ఏం చూస్తున్నామంటే, ఒక సంవత్సరం మన జీవితంలో ఎందుకు మరి పొడిగింపబడుతుంది అంటే, ఆలస్యం అంటే మనం తుంచి వేయకుండా ఈ భూమి మీద దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మన జీవితాన్ని వెంటనే తీసేయకుండా భూమి మీద మనమంతా జీవించడానికి ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అంటే తీసేసే విషయం ఆలస్యం. మొక్కలు పెరిగేసే విషయం ఎందుకు ఆలస్యం చేస్తుంటే, నువ్వు ఇప్పుడైనా దిద్దపడతావని, ఇప్పుడైనా మరలా వృద్ధి చెందుతావని, ఈ అవకాశాలైనా సద్వినియోగం చేసుకుంటావని, నేను వెంటనే పీకేయకుండా, ఒక్కన పీకేయకుండా ఆలస్యము చేస్తున్నాడు. ఎందుకు? నీ జీవితంలో, నా జీవితంలో, అందరి జీవితంలో ఇంకా వెంటనే తీసేయకుండా ఆలస్యం చేస్తుంటే నువ్వు ఇంకా దిద్దపడాలి. ఇంకొక అవసరం, ఇంకొక అవకాశం, ఈ సంవత్సరం అవకాశం, రేపు సంవత్సరం అవకాశం ఇస్తూనే ఉన్నాడు. ఆ తోట వాళ్ళు ప్రపంచవారు తండ్రి దగ్గర మొదలుపెడుతున్నాడు, అయ్యా తీసేవద్దయ్యా, అప్పుడు తీసేవద్దు, ఇంకొక సంవత్సరం చూద్దామయ్యా. యేసయ్య ప్రార్థన చేతమంతా బతికున్నామండి. హల్లెలూయా. నిరంతర ప్రధాన యాజకుడు పరలోకములో మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రధాన యాజకుడుగా నీ పక్షంగా, నా పక్షంగా, మనందరి పక్షంగా నిరంతరము విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు.
అన్ని విషయాల గురించి విజ్ఞాపన చేస్తున్నాడు. అలాగే ఎదగాలని కూడా విజ్ఞాపన చేస్తున్నాడు. ఒకసారి దేవుడే మనం తీసేయాలని పరిస్థితి వచ్చిన అయ్యా కొంచెం అవకాశం ఆయన అక్కడ వేడుకుంటుంటే ఇక్కడ భూమి మీద మన రోజులు పొడిగిపోబడుతూ ఉన్నాయి. కాబట్టి ఎందుకు ఆలస్యమో తెలుసా? పీకి వేయబడకుండా ఎందుకు ఆలస్యం చేయబడుతుందో తెలుసా? మనం దిద్దపడి ఇక్కడైనా కేవలం పుట్టింది ఎందుకు అంటే ఈ భూ సంబంధాల గురించే ఆలోచించలేదు కదా మనం పుట్టింది. అది అన్ని జనులు అలాగే ఆలోచిస్తున్నారు కదా. మరి నీకు నాకు అన్ని జనుల తేడా ఏంటి? అన్ని జనులు కేవలం భూ సంబంధమైన వాటి గురించే ఆలోచిస్తారు. నా భార్య, నా భర్త, నా కొడుకులు, వాళ్ళ బిడ్డలు, వాళ్ళ పెళ్లిళ్ళు, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఉద్యోగాలు, లేక వాళ్ళ చదువులు, వాళ్ళు ఇలా ఇల్లు కట్టాలి, ఇల్లు మంచిదే కాదని చెప్పండి, కోరుకోవచ్చు. కానీ అది అన్ని జనులకు అలా ఆలోచన ఉంటుంది, మనకు ఉంటుంది లేదని చెప్పను. అసలు మనం డిఫరెంట్గా ఉండాలి కదా. ఆత్మీయ ఎంత ఎదుగుతున్నాం, మనం ఎలా ఎదుగుతున్నాం, మన బిడ్డలు ఎలా ఎదుగుతున్నారు, అసలు యేసు ప్రభువు తెలుసుకుంది దేనికి? దేనికోసం తెలుసుకున్నాం యేసు ప్రభువును? యేసు ప్రభువు ఎందుకు వచ్చాం అసలు అని ఆలోచన చేస్తున్నాం. ఆరంభ దినాలు ఉంటది, భలే ఉద్యోగం ఉంటదండి. యేసు నమ్ముకున్న దినాలు భలే ఉద్యోగం, పోను ఆ ఉద్యోగం. ఇంకా అన్ని జనులు ఎలాగైతే చింతిస్తుంటారో ఈ భూ సంబంధమైన వాటి వరకు చింతిస్తూ ఉంటారు. యేసే ప్రతిదీ ఇస్తాడని మనకు. హల్లెలూయా. అన్య జనులు కన్నా గొప్పగా దేవుడు ఆశీర్వదించగల దేవుడు. కానీ నీ హృదయ వాంఛ ఎలా తెలుసా? ఆధ్యాత్మికంగా ఎదగాలని ఎంత ఆశపడతావో భౌతికంగా ఆటోమేటిక్గా ఎదిగేస్తావు. నువ్వు అడగకపోయినా అన్ని నీ దగ్గరకు వచ్చేస్తావు. ఆమేన్. హల్లెలూయా. దాని మహిమ కలుగును గాక. ప్రభు మాకు ఈ సమయంలో రెండు విషయాలు చూసాం. మన జీవితంలో ఆలస్యం మనం తట్టుకోలేము, కానీ దేవుడు ఉద్దేశపూర్వకంగా ఏది ఆలస్యం చేయడు. కారణాలు ఉంటే మొదటి మనం చూసామంటే మన జీవితంలో అద్భుతం జరగాలని కొన్ని విషయాలు ఆలస్యం అవుతుంది. మొదటిది. రెండవది ఏం చేసాం? మన భూమి కింద ఒక తీసివేయబడకుండా ఎందుకు ఆలస్యం అవుతుందంటే మనం ఇంకా ఆయన కోరుకుల రీతిలోకి, ఆయన కోరుకున్న విధానంలోకి మార్పు చెందాలని మన జీవితంలో కాస్త ఆలస్యం చేస్తూ జీవితాన్ని పొడిగిస్తున్నాడు. కాబట్టి మహిమ ఆయన ఇచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకున్నాం. ఆయన కృపలో కాపాడబడ్డాం. అందరూ కలిసి ప్రభువుని ఘనపడతాం, ఆరాధన చేద్దాం. ప్రభు సందేశాన్ని మన వెడికిలో ఆశీర్వదించుకుంటాం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, సర్వశక్తి గల దేవ, నా యేసయ్య నీకు వందనాలు. ఇంతవరకు నాయన నీ వాక్యముతో మమ్మల్ని దర్శించిన దేవ స్తుతిస్తున్నా. మరి ఎందుకు ఆలస్యం జరుగుతుందో నా తండ్రి మరి మీరు తెలియపరిచేందుకు స్తోత్రం. ఆలస్యానికి గల కారణాలు ఏంటో తెలియపరిచావు ప్రభా, వందనాలు. కనుక మా జీవితాల్లో ఆలస్యం జరిగినప్పుడు మేము శుభప్రదమైన నిరీక్షణ కలిగి ముందు కొనసాగడం సహాయం చేయండి. అలాగే నాయన మా యొక్క బ్రతుకు దినాలు ఇంకా మీరు పెంచుతున్నందుకే వందనాలు నా తండ్రి. నాయన మేము మీరు కోరుకున్నదిగా అయా దిద్దపడడానికి, వృద్ధి చెందడానికి మాకు సహాయం దయచేయండి. వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాల్లో, వారి కుటుంబాలలో కార్యము జరిగించునైనా పరిశుద్ధాత్మదేవ పరిపూర్ణతలకి మమ్మల్ని అందరినీ నడిపించమని వేడుకుంటూ స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు నీకే ఆరోపిస్తున్నాం. నీ బిడ్డ యొక్క అవసరతలు నీ నామములో తీర్చమని యేసు సర్వశక్తి గల నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదము పరమతండ్రైన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం నిరంతరం మనకు తోడై ఉండి క్రీస్తు రాకడ కొరకు సిద్ధపరచును గాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్.